పెద్దమ్మా. ఏ లలితమ్మా, కాయలన్నీ అమ్మేశావా? అప్పుడే వచ్చేసావు. హోల్సేల్ గా గిరాకీ తగిలింది పెద్దమ్మా. ఇదిగో నీ బండి డబ్బులు. ఈ డబ్బులు నా చేత డబ్బాలో వేసేయ్. పిచ్చి తల్లి, నెలంతా ఇలా కాయలమ్మి కసువులమ్మి కష్టపడ్డాం. నెల చివరికి ఇలా కూడబెట్టిన డబ్బులు తీసుకెళ్లి ఆఫీసులో జీతం వచ్చిందని తల్లికివ్వడం. ఎంత చదువు చదివి ఉద్యోగం లేక ఎంత కష్టపడుతున్నావమ్మా? అది సరే పెద్దమ్మా, పొద్దునే మా ఇంటికి వెళ్ళి అమ్మ కూరగాయలు ఇచ్చొచ్చావా? ఇచ్చానమ్మా. ఏమందమ్మా? మీ అమ్మకేం తెలుసు, నువ్వేదో పెద్ద ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావని మురిసిపోతుందమ్మా. చూడు పెద్దమ్మా, నేను ఇలా చేస్తున్నానని ఎప్పుడు మా అమ్మకి తెలియకూడదు. మంచి తల్లి. నేను వెళ్ళొస్తాను. ఎవరో చెప్పుకొని చూద్దాం. అత్తారింటికి వెళ్తే ఆడపిల్ల చేతులు గుర్తుపట్టలేం గాని ఇంకా నువ్వు తల్లిచాటు పిల్లవే. నీ చేతులు గుర్తుపట్టలేనా తల్లి? ఏం చేస్తున్నావమ్మా? నల్ల బొస్సులు దండ తెగిపోతే గుచ్చుతున్నానమ్మా. మన వాళ్ళు సాంప్రదాయం పేరుతో పవిత్రమైన కట్టుబాట్లే పెట్టారు. కానీ ఆ కట్టుబాట్లు కఠినంగా మారి తాళి ఎగతాళి అయినప్పుడు మాత్రం ఏం చేయాలో, ఆడదానికి రక్షణ ఏమిటో చెప్పలేదు కదమ్మా. లలిత, తాళి కట్టినవాడు ఆ సంగతి మర్చిపోయి నిన్ను దగా చేసినా ఇంకా ఎన్నేళ్లమ్మా ఈ భారాన్ని గుడ్డల మీద మోస్తావు? ఈ జన్మంతా. అమ్మా. అవునమ్మా, ఆడదానికి ఐదోతనానికి మించిన ఐశ్వర్యం, మాంగళ్యానికి మించిన సౌభాగ్యం లేదు. తాళిని గేలి చేసే మాట సరదా కూడా భరించలేదు పుణ్యస్త్రీ. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడులా మాట్లాడను. పిచ్చి తల్లి, అమ్మ మీద అభిమానం నీ చేతలా అనిపించింది. పగలంతా ఆఫీసులో కష్టపడి వచ్చింది నీతో ఏవేవో మాటలని నీ మనసు కష్టపెట్టాను. పద అన్నం తిందు గాని. నేను తిన్ను. ఏమ్మా? నువ్వు తినిపిస్తే గాని నేను తిన్ను. రా. సుబ్రహ్మణ్యం స్పీకింగ్. అమెరికా నుంచి కేబులా? జగదీష్ చంద్ర ప్రసాద్ గారా? 9వ తారీఖు వస్తున్నారా? మార్నింగ్ ఫ్లైట్కి? ఓకే ఓకే. నానా, వచ్చేది జేపీ గారే కదూ? అవును. నిన్న నా గురించి చిలకదోస్యం అడిగితే నీ గురించి చెప్పినప్పుడే అనుకున్నాను. ఏమని చెప్పాడు? సరిగ్గా 9వ తారీఖు ఉదయం 9 గంటలకు నీకు మూడిందని, అమెరికా నుంచి ఆపద ముంచుకొస్తుందని. ప్రహ్లాద, కొడుకు తండ్రి క్షేమం కోరుకోవాలరా. 10 రూపాయలు ఎక్కువ పడేసి మంచి జాతకం చెప్పించుకోవాలి గాని తండ్రిని గురించి కీడు చెప్పించుకోకూడదురా. మింగావా గుళిక? ఆ గుళిక పుట్టగానే మింగాను. తండ్రి, నువ్వే నా ఊపిరి, జీవము నీవే కదా. నేను కాదురా, చంపుతున్నావు. పోతలకి వెళ్ళి. ఏమిటిది? కనపడ్డంలా చెక్ బుక్. 25,000 అంకె వేశాను, సంతకం పెట్టు. 25,000? అదేమిటి ఏదో బాంబు అన్నట్టు మొహం అలా పెట్టావు? నేనేం 25 లక్షలు అడగలేదు, వేలే. ఇప్పటి వరకు ఆలోచించకుండా సంతకాలు పెట్టినవి 3 లక్షలు దాటాయి. అందులో సగం ఆ ముష్టి మేనేజర్ మింగేశాడు. రేపు అన్నయ్యకి నేను ఎలా సమాధానం చెప్పాలి? అబ్బబ్బబ్బా, నోరు మూసుకుని సంతకం పెట్టు. ప్రసాద్ గారు, అమెరికా నుంచి మీ అన్నయ్య గారు 9వ తారీఖు ఉదయం ఫ్లైట్కి వస్తున్నారు. చూడు ప్రసాదం, మీ అన్నయ్య ఊళ్ళోకి దిగిన వెంటనే నువ్వు ఆయనకు దుర్వార్త చెప్పాలి. మీ ఇంట్లో చోరీ జరిగిందని, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి మీ కుటుంబం తరఫున అమ్మవారికి అలంకరించే వజ్రాహారం దొంగిలించబడిందని చెప్పాలి. సుబ్రహ్మణ్యం, అమ్మవారి నగను కూడా కాజేయాలనుకోవటం అన్యాయం. న్యాయం అన్యాయం, పాపం పుణ్యం అచ్చు బమ్మన్నారు. అలాంటి పదాలు ప్రయోగించు ప్రసాదం, ప్రమాదంలో పడిపోతావు. డింగుటక. ప్రసాదం, నేను చెప్పినట్టు చేయలేదనుకో, గతం ఒక్కసారి బుసగొట్టి విషం కక్కుతుంది. అది మీ అన్నయ్య మీద పనిచేయొచ్చు, లేదా మీ కుటుంబం వీధుల పాలయ్యేలా చేయొచ్చు. వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు అలా నడిస్తేనే ధర్మం దారి తప్పకుండా నడుస్తుంది. రైట్. తాళలే. ఏమిటి ఈ తాళాలా? డింగుటక. మీ అన్నయ్య వచ్చి తిరిగెళ్లే 3 రోజుల వరకు ఇవి నీ దగ్గరే ఉంటాయి. ఇంతకాలం ఈ ఇంటి ఖర్చంతా నీ ఆధ్వర్యంలోనే నడిచింది. ఓకే? రాంబాబు, నీకోసం మసలు నోట్లో చిక్కిన గజేంద్రులా ఎదురు చూస్తున్నాను. మీ బాబాయ్ విషయం చెప్పాడు కదా? చెప్పాడు. మరి మా ఇంట్లో దొంగతనం ఎప్పుడు చేస్తావు? దొంగతనం ఎందుకు చేయాలో తెలిసిన తర్వాత. మీకు ఎదురైన సమస్య ఏమిటి? మీ ఇంట్లో దొంగతనం చేయటానికి మీరే నన్ను పిలవటానికి కారణం ఏమిటి? కారణం అంటే కారణం ఏమని చెప్పను, ఎలా చెప్పను? పోనీ నేను చెప్పనా? మీరు చిక్కింది ముసలి నోట్లో కాదు, తాగుడు గుప్పెట్లో. ఆ వ్యసనం మిమ్మల్ని బానిసని చేసింది. మీ భార్యాబిడ్డల దగ్గర కూడా మీ పరువు తీసింది.
అందుకే మీ ఇంట్లో దొంగతనానికి వేరే మనిషిని ఆహ్వానించే దుస్థితికి దిగజారారు. రాంబాబు, ఒకరి వ్యసనాలు తీర్చడం కోసం, ఒకరి సరదాలు నెరవేర్చడం కోసం ఈ రాంబాబు ఎప్పుడూ దొంగతనం చేయడు. కానీ ఈ దొంగతనం నా కోసం కాదు. అలాంటప్పుడు సరైన కారణం చెప్పండి. మీ సమస్య సజావుదే అయినప్పుడు మీ ఇంట్లో దొంగతనమే కాదు, ప్రపంచాన్నే దోచి మీ చేతుల్లో పెట్టగలను. కమాన్ చెప్పండి. అది కాదురా. చూడు బాబాయ్, ఇలాంటి వాళ్ళకు నువ్వు ఎందుకు సేవలు చేస్తావో నాకు తెలియదు, కానీ ఇంకెప్పుడు ఇలాంటి అర్థం లేని కేసులు నా దగ్గరికి తీసుకురావద్దు. పదరా బుజ్జి. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. డొనేషన్లో డొనేషన్లో విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. పాటు లేకపోతే సరే, సమ్మెట సమ్మె. చచ్చే, తప్పు వాళ్ళది కాదురా, రోజుకోసారి మారుతున్న రాజకీయాలు. విద్యార్థులే అమ్మాయి షోడలు అమ్ముతుంది, తలకాయ తీసుకుంటా. సమ్మేని నాకు తెలియదు బాబు. ఇప్పుడు తెలిసిందిగా, బండి తీసుకో. నిన్నెక్కడో చూసినట్టుంది. ఆ నువ్వు సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మేవాడు కదూ? నువ్వు స్టూడెంట్ స్ట్రైక్ చేస్తున్నావా? వీళ్ళు పూటకు 25 ఇస్తా అన్నారు, అందుకే స్టూడెంట్ అయిపోయాను. ఒక రోజంతా కష్టపడి సోడాలు అమ్మితే 10 రూపాయలు రాదు, ఒక పూట సమ్మెలో చేరితే 25 రూపాయలు లాభసాటి బెరవే. రే, ఈ బండి తీసుకెళ్లి రంగాగడ కొట్ల ఇచ్చిరా. అలాగే. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల యూనియన్. అరే, దెబ్బ తగిలినట్టుంది, నెత్తురు కూడా వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల యూనియన్. టైర్లో గాలి తీసేయాలి, టైర్లో గాలి తీసేయాలి. అద్దాలు పగలగొట్టాలి, అద్దాలు పగలగొట్టాలి. ఆగండి, మర్యాదగా తప్పుకోండి, లేకపోతే ఈ అమ్మాయి పని ఫినిష్. వెళ్ళండియా, వెళ్ళండి. వదలవయ్యా బాబు. జరుగు. పోనీరా, కిరాయి మనిషిగా మనకే 25 లాభం. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. రాజా కనిపించట్లేదా? ఎంత ధైర్యంగా నాతో ఆ మాట చెప్పడానికి? వెళ్ళు, సాయంకాలంలోగా వెతికి ఎక్కడో సరే ఇంటికి తీసుకుని చెప్పాలి. వెళ్ళు. అమ్మ డాడీ, నువ్వు గొప్ప కిలాడి. దింగుటక నాకు తెలుసులే, అది రాజా మీద ప్రేమ కాదు, జేపీ గారికి రాజా అంటే ప్రాణం. ఆ జేపీ గారు వస్తున్నారుగా, అందుకే రాజా అంటే ప్రాణంలా గుండెకాయలా తెగరటించేస్తున్నావు. డాడీ, ఇదే యాక్టింగ్ అమెరికా అయితే ఆస్కారు, ఆంధ్ర అయితే నంది, కంకిపాడు అయితే కప్పు గ్యారంటీ. ప్రహ్లాద్, నాకు అనుమానం రా. ఏ విషయంలో? మీ అమ్మ నెల నిండుకుండానే తొందరపడి నిన్ను కన్నది, అందుకే బుర్ర తక్కువ. బాధలకి బాబుకి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్? పర్ఫెక్ట్లీ సేఫ్. సమయానికి మీరు బ్లడ్ ఇవ్వడం వలన బాబు అపాయం నుంచి బయటపడ్డాడు. బైది బై, ఈ బాబు మీకేమవుతాడు? ఏవి కాడు. సారీ బులెమ్మా, ఆ బాబును కాపాడటానికి నేను అడ్డం పెట్టుకోక తప్పలేదు. అది సరే, దారి పక్కన పడున్న కుర్రాడు గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నారంటే? రే, పెళ్ళైతే పెళ్ళాం విషయంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారక్కయ్యా. అమ్ము, పారిపోతే మంచిది. ఇదిగో బులెమ్మా, అసలే రేపు అట్ల తద్దే. అలా గోల్డ్ కొరుక్కుంటూ ఉన్నావు అనుకో, గోరింటాకు పెట్టుకోవడానికి గోల్డ్ కూడా మిగలవు. కదలకమ్మా, చందమామ కుదురు చెడిపోతుంది. అబ్బా, ఏమిటమ్మా చేదస్తాం? చేదస్తం కాదే, ఇది ఆచారం. రేపు అట్ల తద్ది కదా. అయితే ఏమిటంట? అట్ల తద్ది ముందు రోజు పెళ్లి కావలసిన ఆడపిల్లలు గోరింతాకు పెట్టుకోవాలి అని రామాయణంలో రాముడు సీతకు చెప్పాడా? మా బామ్మ నాకు చెప్పేది. మమ్మల్ని ఇలాగే కూర్చోబెట్టుకుని గోరింతాకు పెట్టేది. పెళ్ళయిన తర్వాత తాంబూలం ఎరుపు భర్త ఆత్మీయతను తెలుపుతుంది, పెళ్లి కాకముందు గోరింటాకు ఎరుపు కాబోయేవాడి అందాన్ని తెలుపుతుంది అని. మీ బామ్మకు మంచి లవ్వింగ్ నేచర్ ఉందే. ఈ గోరింతాకు ఎంత ఎర్రగా పండితే అంత ఎర్రటి మొగుడు వస్తాడు. రాత్రంతా గోరింతాకు చెదరకుండా చూసుకుని ప్రొద్దుటే నీలాటి రేవుకు పరిగెత్తుకెళ్ళి అందరం అరిచేతుల నీళ్ళల్లో ముంచి తేల్చి గుప్పిళ్ళు తెరిచి గుట్టుగా చూసుకునేవాళ్ళం. ఆ తర్వాత తోటలోకి పరిగెత్తుకెళ్ళి చెట్టుకి ఉయ్యాళ్ళు కట్టి హాయిగా ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేసేవాళ్ళం.